నెక్స్ట్ వచ్చేసి ఏంటి సోనా నా స్ట్రింగ్స్ అంట ఒక పుడక పెట్ట ఇది ముక్కెర 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 ఇది ఇది ఒక పెడతా పెట్టరా ఇది నో స్ట్రింగే అటు ఎందుకు వెళ్ళిపోతున్నావు ముందు పెట్టకుండా. సో ఇవన్నీ యాంటిక్ దాంట్లో ఒక్కొక్కటి అసలు కనబడుతున్నాయి సోనా అలా ట్రే మీద ఒక్కొక్క డిజైన్ ఇవి చూడండి. ఇవి మా అమ్మ ఇంట్రెస్ట్తో కొనుక్కున్న నో స్ట్రింగ్స్ ప్రెస్సింగ్ నో స్ట్రింగ్స్ సైజెస్ని బట్టి కదమ్మా. సో ఇది ఒక్కొక్క డిఫరెంట్ షేప్. ఇందులోనే ఫ్లవర్, బటర్ఫ్లై, స్మాల్ సైజ్, రౌండ్ ఇదండి నేను పెట్టుకున్నాను చూడండి కనబడదేమో అన్నీ కలిపి వచ్చాయి చూడండి. సో ఇవి నో స్ట్రింగ్స్ ఇవి ముక్కేరా, ఇదేమో స్టోన్ది. ఇవి తీసే నేను ఒకటి పెట్టుకున్నాను చూపిస్తాను. ఇదండి మా అమ్మ ఒకటి పెట్టుకుంది. ఇది రౌండ్ లార్జ్ సైజ్ అది. ఇదండి ముక్కేరేది ఇక ఇక్కడ. సో ఇది వచ్చేసి ఏం కలెక్షన్స్ హెయిర్ యాక్సెసరీస్. సో ఇదండి ఇది బాగుంటుంది, నాకు బాగా నచ్చింది ఇది. ఇదండి అన్నీ ఇలా మెరుస్తున్నాయి కదా. ఇవి హెయిర్కి సంబంధించినవి. ఇదండి ఇవి చిన్న క్లిప్స్ జస్ట్ బాగుంటాయి ఇవి, కానీ చాలా టైట్ కూడా ఉంటాయి. ఇవి హెయిర్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట. ఇదండి ఇట్లా పెడతా చూడమా. చూసిన అదండి ఎలా మెరుస్తున్నాయి చూసారా, అన్నీ డైమండ్సే. 24 క్యారెట్ డైమండ్స్ 24 క్యారెట్ అంటే సార్ క్యారెట్ ఎన్ని క్యారెట్ అన్నా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ క్లిప్ చూడమా. ఇది ఏమంటారు కదా, కొంచెం కాపర్ బ్రాన్స్ లాంటిది, కాపర్ లాగా ఉంటుంది. అది ఉండడమే అంత అసలు. సో ఇవన్నీ నా సైడ్ క్లిప్స్ అనమాట, చిన్నగా. ఎప్పుడన్నా లూజ్ హెయిర్ చేసుకున్నప్పుడు సైడ్స్కి పెట్టుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి బటర్ఫ్లై క్లిప్. ఇదండి బాగుంది అమ్మా. వీటన్నిట్లో ఏది బాగుంటుందమ్మా? ఎవరికి? నాకు. ఇదా అన్నీ బాగుంటాయి. ఇది అన్నీ బాగుండే తీసుకున్నాం కదా. ఇదండి. సో ఇదైతే ఎప్పుడన్నా పెద్దగా జడేసుకున్నప్పుడు నేను జడేస్తా చూడు అప్పుడు ఇవి పెట్టుకుంటుంది అనమాట. ఏం చేస్తావు అప్పుడు? నెక్స్ట్ ఐటమ్ ఇక పెద్ద కమ్మలు చూపిలుగా, పెద్ద బుట్టలు చూసినావా. సో ఇప్పుడు వచ్చేసి మా అమ్మాయి పట్టీల కలెక్షన్స్ అనమాట. ఇవి ఎంత మంచి పట్టీలు అంటే మీరు నమ్మరంత మంచి పట్టీలు. ఈ పిల్ల ఏం చేసిందంటే సర్ఫును ఇంకేంటి సోనా, సర్ఫు షాంపూ ఏదోదో వేసేసి వేడి నీళ్ళు వేసి మమ్మీ నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి పిల్ల అన్ని పాడు చేయడం తప్ప ఏం చేయదు. సర్ప్రైజ్ ఇస్తా నువ్వు గమ్మునుండు అనేసి అంటే సరే ఏం చేస్తుంది అనుకున్నా, వీటిని తీసుకెళ్ళి అందులో వేసేసింది. అసలు కొత్త పట్టీలు ఏం లేదు, పసుపు పెట్టుకున్నాడు, పసుపు అంటింది అంతే. కొత్తలనే అప్పుడు షేడ్ అని అంటే అంత కడిగినా కూడా రావట్లేవి అసలు. వీటిని ఉడకబెట్టరికి ఏమైందంటే మొత్తం కలర్ షేడ్ అయిపోయినాయి. ఇవైతే ఉండడమే అట్లనే అనుకోండి, ఇవి ఉండడమే ఇలానే. ఇవన్నీ గుండు బాస్, ఎవరతను? లలిత సార్. ఇదేమో జుష్టిది అనమాట మా అమ్మాయికి కాలుకి. నల్ల తాడు కదా, అట్లా అందరు నల్ల తాడు కడితే మా అమ్మ నాకు నల్ల నెక్లెస్ వేసేది. మామూలుగా బ్రాస్లెట్ లాగా కూడా వేసుకోవచ్చు, కాలుకి కూడా వేసుకోవచ్చు. ఇది సో ఇదనమాట మా అమ్మాయి పార్టీల కలెక్షన్స్. ఇది 20 ఫస్ట్ది ఎక్కువ. ఇంకా 2 జతలు ఇరగొట్టింది మేడం గారు.
తొందరగా ఇరిగిపోతాయి మా అమ్మాయి చేతిలో. ఎంత వెయిట్ అది? 20. 20? ఒకటి 20. ఇది అవుతుంది తక్కువనే, ఇది 12 అనుకుంటా. సో ఇది వచ్చేసేమో ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. ఈ 2 ఎక్కువ, ఈ 2 తక్కువ. ఓకే, అదొక్కటి తక్కువ. చెప్పిన. సో ఇదండి, ఇక ఆ బ్యాగ్ నిండా ఉన్నాయి, ఇంకా నెక్లెస్లు ఉన్నాయి, వడ్డానాలు ఉన్నాయి. కాకపోతే చూపించుకోదంట అక్క, ఎందుకో మరి వద్దంటుంది. ఇంకొకటి నెత్తిది ముడిది బంచ్ ఉంటుంది కదా, అదొకటి ఉంటుంది. ఆ బ్యాగ్ మొత్తం తన్నదే, ఓన్లీ జ్యువెలరీ, గాజులు, నెక్లెసెస్, ఇవే ఆమె మొత్తం అన్నీ. అదొకటి చూపి, కొప్పుకు పెట్టుకుంటాను చూడు, హెయిర్ బన్ ఒకటి చూపి, బాగుంటాయి అవి, నాకు బాగా నచ్చుతాయి. కప్పేస్తుందా అన్నీ. ఆశ అంటే ఆశ. మా అమ్మాయి ఆడపిల్ల ఉంటే బ్యాగులు ఉంటాయి. ఇదిగోండి, ఇది అదొకటి, ఇది ఇంకొకటి, ఇదొకటి, ఈ 2 కూడా ఒరిజినల్ వాటి లెక్కనే నల్లగా అయిపోయినాయి. మల్లెపూలు, ఇదొకటి చూసారా, అవి కొప్పవి అనమాట. ఇది కొంచెం హెవీగా ఉండేదానికి, అంటే లావుగా కనిపించడానికి జస్ట్ నార్మల్గా పెట్టేసినట్టు ఉంటుంది. ఇది ఏంటంటే ముడేసుకొని ఇలా పెట్టేస్తే ఇలా తగిలిచ్చేసుకోవడమే. బాగుంటాయి. మల్లెపూలు, రోజ్ పూలు, మల్లెపూలు, రోజ్ పూలు, రోజ్ పూలు, మల్లెపూలు. సో ఇదండి, ఆ బ్యాగ్ అక్క ఓపెన్ చేయదంట, ఉంచుకొని దాచుకొని. చాలా ఉన్నాయి అందులో. వడ్డానాలు మాత్రం బాగా ఉన్నాయి. వడ్డానం కలెక్షన్స్ అయితే 4 సెట్లు ఉంటాయి అనుకుంటా, బాగుంటాయి అవి. అది ఎప్పుడైనా చూపిస్తాను మీకు. ఇది మంచి వ్యూస్ వస్తే అది చూపిస్తా, ఓకేనా? లేకపోతే క్యాన్సల్. ఇది మంచిగా వ్యూస్ వచ్చినాయి అనుకో, నా కూతురువి, తనవి వడ్డానాలు ఒకటి, ఇంకా బ్యాంగిల్స్, ఇంకేంటో అనుకున్నా చిన్నప్పటిది. హాఫ్ సారీ కలెక్షన్స్ చూపిస్తాం మీకు. నెక్స్ట్ టైం హాఫ్ సారీ కలెక్షన్స్ చూపిస్తాం. సారీ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ హాఫ్ సారీస్, చాలా వెయిట్ ఉంటాయి అసలు. నా హాఫ్ సారీస్ అయితే వెయిట్గా కొంటారు. సరే, నెక్స్ట్ టైం అది చూపిస్తాను. మా అమ్మాయికి ఇది మంచిగా వ్యూస్ వస్తే అది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మా అమ్మాయి బ్యాగ్ అది. నాకైతే జడేవి బాగుంటాయి తనవి. ఓకే, బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అందులో. ఇంకొక బాక్స్ కూడా ఉంటుంది అందులో, దాని వెనక ఇంకో పెద్ద బాక్స్ ఉంటుంది. అదిగోండి, అక్కడ కూడా ఉంటాయి, అవి కూడా ఉంటాయి. మా టీవీ డబ్బా అక్కడ ఎక్కింది కానీ. సో థ్యాంక్ యూ. సో మేము రెగ్యులర్గా వేసుకున్న బ్యాంగిల్స్ అన్న ఒక సైడ్ అయితే, దసరా బ్యాంగిల్స్ సపరేట్. ఇవి రెగ్యులర్ అనమాట. దసరా బ్యాంగిల్స్ ఆడ కొన్ని ఉన్నాయి, దాని కింద కొన్ని ఉన్నాయి, బీరువా డోర్ కొన్ని ఉన్నాయి. ఇంకా సగంకి పైన మేము అన్ని ఇచ్చేసాము. అవి కొన్ని ఇచ్చేసాము. గాజులు ఇచ్చేస్తాను, అవి ఇచ్చేయిగా మిగిలినవి ఇదన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే మా అమ్మాయి నేను సబ్స్క్రైబ్ చేసుకోమని కొనమని చెప్పాను, ఎందుకంటే ఇవన్నీ పాత కలెక్షన్. మా అమ్మాయి చిన్నప్పటిది, దొరకకపోవచ్చు, కొన్ని దొరికినా అవన్నీ మాకు ఎందుకులే కానీ మీ ఇష్టం. మా అమ్మాయి కలెక్షన్స్ మెమరీగా ఉంటుందని తీసుకున్నాం అంతే. నా హెయిర్కి మాత్రం ఎక్కువ ఉంటాయి కలెక్షన్స్. ఓకే, బాయ్.